లెవియథన్, కాలినాగ్ వంటి పవర్ఫుల్ పాముల కంటే సుపీరియర్ ఒకటి ఉంది. శివుడి మెడలో ఉన్న వాసుకి జన్మ ఈ సృష్టి ప్రారంభమైనప్పుడే అయ్యింది. ఋషి కశ్యపి యొక్క పుత్రుడు నాగలోక రాజు. ఒకసారి ఆర్డర్ చేస్తే పాతాళ లోకం మొత్తం వణికిపోతుంది. వాసుకిని చూసి అసురులు కూడా భయపడేవారు. ప్రతి ఒక్కటి ఉంది వాసుకితో, రాజ్యం, సేన. కానీ ఒక రెస్పాన్సిబిలిటీ వల్ల అన్ని వదిలేయాల్సి వచ్చింది. ఒకసారి అసురులు మరియు దేవుళ్ళ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అమృతమే దీనికి పరిష్కారం అని చెప్పారు. మరి అమృతం రావాలంటే సముద్రంలో క్షీరసాగర మదనం చేస్తేనే అమృతం వస్తుందని చెప్పారు. ఒకవైపు అసురులు, మరొక వైపు దేవుళ్ళు. కానీ దీనికి వాసుకి లేకపోతే అసంభవం. ఇద్దరు సృష్టికి చుట్టి లాగటానికి వాసుకి చాలా అవసరం. ఈ సృష్టి యొక్క రెస్పాన్సిబిలిటీ వాసుకి పైన పడింది. అప్పుడు వాసుకి అన్నాడు, నన్ను మీరు తాడులాగా వాడుకోండి అని. ఒక పర్వతానికి చుట్టూ కట్టి అసురులు ఒకవైపు, దేవుళ్ళు మరొక వైపు లాగుతుంటారు. అలా లాగుతున్నప్పుడు వాసుకి వచ్చే నొప్పి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ బాధ ఏంటో వాసుకి మాత్రమే తెలుసు. లాగటం మొదలయ్యాక ఫస్ట్ వచ్చింది అమృతం కాదు, వాసుకి నోటిలోంచి విషం బయటకు వచ్చింది. ఆ విషాన్ని చూసి దేవుళ్ళు, అసురులు పారిపోయారు. అప్పుడే శివుడు ప్రత్యక్షమై ఆ విషాన్ని శివుడు తాగేస్తాడు. అందుకే ఆయనకి నీలకంఠరుడు అనే పేరు వచ్చింది. అలాగే అక్కడే మరణ స్థితిలో ఉన్న వాసుకిని చూసి జాలిపడి తన మెడలో ఉండమని వాసుకి చోటు ఇస్తాడు. ఆ తర్వాత అమృతాన్ని తీస్తారు. ఇలాంటి గొప్ప త్యాగం చేశాడు కాబట్టి వాసుకి శివుడి మెడలో స్థానం పొందాడు. మీలో ఎవరికైనా శివుడి ఇష్టం ఉంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి అద్భుతమైన చరిత్రల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.